ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చీర కూడా మంచిగా కట్టుకొచ్చింది మమ్మీ. బర్త్డేనా? దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చావు బ్రదర్. అమ్మా, నేనెందుకు అలా చేస్తాను? తను మనిషి రూపంలో ఉన్న పాము కదా. పెద్దమ్మా, ఏంటిలా వచ్చావు? మునగగౌరి నోము నోచుకుంటున్నాను నాయని. దారిన కనపడ్డ ముత్తైదువులకి వాయనం ఇస్తూ వెళ్తుంటే సుమనే రమ్మని కేకేసింది. నువ్వు పిలిచావా? ఆశ్చర్యంగా ఉందే. దీంట్లో ఆశ్చర్యపోయేదే ఉంది? మేం కూడా ముత్తైదులమేగా. మా ఇంట్లో కూడా వాయనమిచ్చి వెళ్ళమని అడిగితే కాదనకుండా వచ్చేసింది. ఎప్పుడు ఈ ఇంటి చుట్టే ఉండే పెద్ద బొట్టమ్మని మనం పిలవక్కర్లేదేమో. నోము నోచుకుని వచ్చింది కదా అత్తయ్య. ఇలాంటప్పుడు ఇంట్లో అడుగు పెడితే మనకే మంచిది. అవును, ములగ గౌరీ నోము గురించి నేనెప్పుడూ వినలేదు. సమస్త శుభాన్ని చేకూర్చేది ఆ గౌరీమాతే బాబూ. ఆకుతో, కాయతో, పువ్వుతో, పళ్లతో, ఇలా సృష్టిలో దేంతోనైనా ఆ తల్లి నోము నోచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో పూజ చేయాలా పెద్ద బొట్టమ్మ? లేదు బాబూ, నోము పూర్తయిపోయింది. ఇక్కడున్న నలుగురు ముత్తైదువులకి మునగలు వాయనమిచ్చి వెళ్తాను. మంచిది. తిలోత్తమ అమ్మగారు, ముందు మీరే తీసుకోవాలి. ఎందుకు? కసుక్కుమని కాటేయడానికా? కీడు తలపెట్టాలన్న ఆలోచన మీలో లేనంత వరకు ఎవరు ఏం చేయరు బావగారు. అత్తయ్య, మీరు తీసుకోండి. పిన్ని, తర్వాత మీరు తీసుకోండి. అలాగే నైని. హే దూర్, 2 మునగలు ఎక్కువ తీసుకోవే. మీ ఆరోగ్యానికి అవసరం కూడా. ఒక నిమిషం. ఎందుకైనా మంచిది, నలుగురికి ఒకేసారి వాయనం ఇవ్వు. అంత అనుమానం ఉన్నదానివి ఆవిడ ఇంట్లోకి రమ్మని ఎందుకు పిలిచావు? ఒప్పందం అలాంటిది పుత్రా. దేని గురించి ఒప్పందం చేసుకున్నారు డమ్మక్క? ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరిపైన ఒకరు చెప్పుకోకుండా వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాలని అనుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.